అదే రకంగా డిఎస్ఓ గారు మేడమైన సుజాత గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తీసుకో సో థ్యాంక్ యూ మేడం గారు మేడం గారు మేడం గారు థ్యాంక్ యూ. క్లాస్ పట్టం లేదు థ్యాంక్ యూ. The soil in which we grow our crops, it is all the integral part of our nature, and we are an integral part of this nature. Journey starts with a single leaf. With every change we ప్రతి స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్లే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరింగి ప్రకృతిలోని సమతుల కాలుష్యానికి ముగింపు పలుకుతానని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, నియంత్రణలో భాగస్వాములు అవుతానని, జీవన క్షయ చెందే ప్రత్యామ్నాయాలు నాటుతానని, మన ఊరూర వాడవాడ ఇంట బయట స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. Let's talk about the plastic. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అందరికీ కూడా. సో ఈరోజు ఇప్పుడు మనం ఇక్కడ గ్యాదర్ అయింది, ఇట్స్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అన్ ఇనిషియేటివ్ దట్ మనం చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఈ ప్లాంటింగ్ సీజన్, దట్ ఈస్ ఈ మాన్సూన్ సీజన్ లోపల 30 lakh ప్లాంట్స్ అనేది మనం ప్లాంటింగ్ చెయ్యాలి అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి చిత్తూరు డిస్ట్రిక్ట్ లో తీసుకున్న ఒక ఎయిమ్ అండ్ గోల్. దానికి మీరు అందరూ కూడా ఆల్ ఆఫ్ యూ హ్యావ్ పుట్ యువర్ ఫస్ట్ స్టెప్ and helped us doing that. So each time this 30 lakh seedling is the gift that you all are giving to our Mother Earth. Okay, thank you all for that first. And first main thing you could adigalsindi, everybody were talking about plastic, everybody were talking about pollution. What do you think is the reason for all this? Idanni jaragadanniki edi core reason ga undi? మన ఎర్త్ కి ఇప్పుడు ఉన్న కర్స్, వాట్ ఈస్ ద కర్స్ దట్ అవర్ ఎర్త్, ప్లానెట్ ఎర్త్ ఇస్ ఫేసింగ్ రైట్ నౌ? ఎనీవన్? ఐ వాంట్ ఇట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. నో? ఓకే. ఇట్ ఇస్ సంథింగ్ కాల్డ్ as కన్స్యూమరిజం. కన్స్యూమరిజం అంటే ఏంటి? ఎనీబడి హూ కన్స్యూమ్స్, ద యాటిట్యూడ్ టు యూజ్ సంథింగ్, టు బై సంథింగ్ ఇస్ కాల్డ్ కన్స్యూమరిజం. సో వేర్ డస్ ద ప్రాబ్లమ్ స్టార్ట్? అన్ని ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ప్రొడక్షన్ లోనా, కన్స్యూమర్ దగ్గరనా? ఇఫ్ యూ డోంట్ కన్స్యూమ్, హూ విల్ ప్రొడ్యూస్? ఇఫ్ ఐ డోంట్ యూజ్ థింగ్స్ దట్ ఐ డోంట్ ఎసెన్షియల్లీ నీడ్ ఇన్ మై లైఫ్, నాకు నా లైఫ్ లో ఇది లేకుండా నేను బతకను అని ఉన్న ప్రతి థింగ్ నేను యూజ్ చెయ్యకపోతే ఎందుకు అలాంటి థింగ్స్ ప్రొడ్యూస్ అవుతుంది? సో ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్లాస్టిక్ ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళ పైన కాదు. ఓకే, ఆర్ అన్వాంటెడ్ ఎక్స్ట్రా డ్రెస్సెస్ చెప్పారు కదా, క్లోత్స్ ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళ పైన కాదు. ప్రాబ్లం మన దగ్గర. అన్వాంటెడ్ థింగ్స్ చూసిన వెంటనే కొనాలి అని అనిపిస్తుంది కదా, మన దగ్గర ఉన్న ఆ యాటిట్యూడ్ ఆఫ్ కన్స్యూమరిజం, దాంట్లోనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఆన్ దిస్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే దేర్ ఇస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్. ఎప్పుడు ఒక థింగ్స్ కొన్నా కూడా, ఏది ఒకటి మీరు కొన్నా కూడా, ఈజ్ ఇట్ ఎసెన్షియల్, ఈజ్ ఇట్ మై నీడ్ అనేది ఆలోచించండి. గివ్ 2 seconds టు యువర్ బ్రెయిన్
ఇస్ ఇట్ మై నీడ్ అని ఆలోచించండి, ఆర్ ఐఎమ్ బీయింగ్ గ్రీడీ టు బై దిస్ అనేది ఆలోచించండి. ఓకే, that thought, that 2 seconds can bring a lot of change in this world. I think you all will try this and at least share it with few of your friends so that we don't be a negative consumer. We have to be a positive person who consumes only for your needs and save this planet Earth. Thank you. Thank you, Anna. బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన డిఎఫ్ఓ మేడం గారు చెప్పినట్టు మనము గ్రీడీనెస్ తో పొందుతున్నాం. అంటే ప్లాస్టిక్ ని అందరూ వచ్చి ప్లాస్టిక్ వాడడం తక్కువ చేయాలి, ప్లాస్టిక్ వాడకూడదని చెప్తున్నారు తప్పితే ఎవ్రీ డే మార్నింగ్ మిల్క్ ప్యాకెట్ కాడ నుండి వీఆర్ యూజింగ్ ప్లాస్టిక్. ఒకప్పుడు పాలు ఎక్కడి నుండి వచ్చేది, క్యాన్ లో వస్తుందా, ఇంటికాడి క్యాన్ లో వస్తే మనం పెద్దలతో తీసుకొని మన అమ్మ ఇంట్లో పోయి పాలు కాంచి ఇచ్చేది లేదా ఇచ్చేసేది. ఈ రోజు రోడ్ చేయగానే ఇంటి ముందర పాల ప్యాకెట్ పడి ఉంటుంది, 2 పాల ప్యాకెట్. అంటే మార్నింగ్ స్టార్ట్ అప్పుడే ప్లాస్టిక్ తో స్టార్ట్ చేస్తున్నాం. సో ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అంటే మనలోని గ్రీడీనెస్ పోవాలి. మనం వీ షుడ్ గో టు ది ఎక్కడైతే సొసైటీస్ లో మిల్క్ దొరుకుతుందో అక్కడ పోయి మిల్క్ తీసుకొని వచ్చి, నేను మిల్క్ తాగినన్ని రోజులు చిత్తూరులో ఉన్నప్పుడు పాలు తాగాము అనే ఒక ఇది ఉండింది. బెంగళూరు వెళ్ళిపోయాక సిటీస్ లో పాసిబిలిటీస్ లేదు కాబట్టి మార్నింగ్ టు నైట్ స్లీప్ అయ్యేదాకా వీఆర్ యూజింగ్ ఇండైరెక్ట్లీ ప్లాస్టిక్. ఇక్కడన్నా ఇంకా టౌన్ కి వచ్చాక నేను రీబ్యాక్ వచ్చి చూశాను చిత్తూరులో ఏం డెవలప్మెంట్ అయ్యింది అని. చిత్తూరులో కూడా మ్యారేజెస్కి వెళ్తే ఒకప్పుడు అరిటాకు వేసేవాళ్ళు, ఈ రోజు ప్లాస్టిక్ వాడుతున్నారు. అంటే మనలో గ్రీడీనెస్, మనలోని ఎప్పుడైతే ఆ పార్షల్ ప్రెస్టేజ్ అనేది పోతుందో ఆటోమేటిక్ గా ఎన్విరాన్మెంటల్ డెవలప్ అవుతుంది. దీంతో పాటు ఎన్విరాన్మెంటల్ డే రోజు ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలంటున్నాం తప్పితే ఇంకొన్ని చెట్లు పెట్టాలి, ఉన్న చెట్లని ఎలా కాపాడుకోవాలి, ఉన్న చెట్లని ఎలా కాపాడితే ఎన్విరాన్మెంటల్ బాగుంటుంది. ఇప్పుడు మే సీజన్ అంటే విపరీతమైన ఎండలు, కానీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతుందనే టైంకి ఎండలు పడుతున్నాయి. దీనివల్ల ఏమైంది, గ్లోబలైజేషన్ లో చేంజెస్ వచ్చింది. దీనివల్ల పంట పండించిన రైతులు కూడా నష్టపోతున్నారు. మ్యాంగో సీజన్, ఒకప్పుడు మ్యాంగో సీజన్ అంటే విపరీతమైన ఎండాకాలం, వాటికి డ్యామేజ్ జరగదు, రైతులకంతా మ్యాంగో బాగా పండి డబ్బులు వచ్చేది. ఇప్పుడేమైంది, రీసెంట్ గా ఒక 10 days 15 days నుండి చూస్తున్నా వర్షాలు పడిన దీనివల్ల ఆ కాయల పైన మచ్చలు వచ్చినాయి, లేదా కాయలు డ్యామేజ్ అయిపోయినాయి, చెట్లనే కొల్లిపోతున్నాయి. సో ఇండైరెక్ట్ గా ఫార్మర్స్ కూడా వీఆర్ లూజింగ్ అవర్ మనీ అండ్ టేస్ట్. ప్రతి ప్రోడక్ట్ కూడా ఆర్గనైజ్ గా ఉన్నదాన్ని అన్ఆర్గనైజ్ అయిపోయింది. ఒకప్పుడు వ్యవసాయం చేసి ప్యాడీ పండిస్తే 6 months అయ్యేది, ఈ రోజు 3 months వచ్చింది, ఇంకా 45 days వచ్చింది. బికాస్ ఆఫ్ యూరియా, కెమికల్స్, ఫాస్ట్ గ్రోత్. అంటే పాపులేషన్ పెరిగింది. నేను ఉన్నప్పుడు చిత్తూరు పాపులేషన్ 90,000 ఉండింది చిత్తూరులో ఉన్నప్పుడు. ఈ రోజు 2,10,000 అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా ఒక 3 లక్షలు ఉన్నారు. ఈ 3 లక్షల మందికి భోజనం కావాలంటే ఏం చేస్తారు, 4 హోటళ్ళు ఉండింది, 40 హోటళ్ళు అయ్యింది. హోటల్లో ఫుడ్ ఏం చేస్తారు, టేల్సింగ్ సాల్ట్ కలర్ వేసి మంచి చికెన్ ఆరెంజ్ కలర్, రెడ్డిష్ కలర్లు చూపించగానే మనకి ఎంబటే హాస్టల్లో పెట్టే ఫుడ్ పైన పోయి ఎప్పుడు టైం ఇస్తే రోడ్డు పైకి పోయి రోడ్డు పైన చికెన్ కబాబు లేదా అది గోబీ మంజూరా కలర్స్ చూసి ఆ టేస్టీ కోసం మనమంతా ఫ్రెండ్స్ తీసుకుని పోయి షాపింగ్ చేసి తినాలి అనిపిస్తుంది. సో ఏదైతే ఫాస్ట్ కల్చర్, ఫాస్ట్ గ్రోత్ అయిపోయినామో మన యాన్సిస్టర్స్ ఆర్ మన పూర్వీకులు కనిపెట్టిన ప్రతిదీ వదిలిపెట్టేస్తున్నాం. ఇంట్లో కూడా ఎక్కడికక్కడ అన్ని ప్లాస్టిక్ డిజైన్స్ బాగుంటాయి. నేను స్కూల్లో చదివినప్పుడు నాకు తెలిసి ఇంత ప్లాస్టిక్ లేదు. బిస్కెట్ కూడా గాజు గ్లాస్ లో ఉండేది. ఇప్పుడు మేము బిస్కెట్ కొనాలన్నా గాజు గ్లాస్ లో నుండి బిస్కెట్ ఇచ్చేవాడు. ఈ రోజు చూసే బ్రిటానియా, రకరకాల సన్ ఫీస్ పైన డిజైన్స్, ఒక హీరోయిన్ ఫోటోనో లేదా క్రికెటర్ ఫోటో ఇస్తే ఎమ్మటే ఆ బిస్కెట్లు తీసుకోవడం, అక్కడే క్రాక్ చేయడం, తిని కవర్ పారేయడం. సో రోడ్లంతా ప్లాస్టిక్ తో నింపేస్తున్నారు. ఏమంటే ఎమ్మెల్యే రోడ్డు క్లీన్ చేసిలే, మున్సిపాలిటీ వాళ్ళ స్టాఫ్ లేదు అంటే మనం ఇంకొకరి పైన నెట్టేస్తున్నాం. మనం చేయాల్సిన పనిని ఇంకొకరి పైన నెట్టే బాధ్యత లేకుండా
ఎమ్మెల్యే కోట్ వేసినాం కాబట్టి ఎమ్మెల్యే మా రోడ్డు క్లీన్ చేయలే. సో ఎమ్మెల్యే రోడ్ల పైన వచ్చి పేపరు, ప్లాస్టిక్ పేపర్స్ ఇది కాదు. మీ ఫ్యూచర్ ఎలాగైతే మనం అంటే మీరు ఇప్పుడు యువర్ యంగ్ కిడ్స్, నేనంటే ఒక ఫాదర్ కాబట్టి ఇప్పుడు నా కొడుకు కోసం ఎలా ఆలోచిస్తానో నా కాన్స్టిట్యున్సీ కావచ్చు, నా ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇండియా, మనమందరూ కూడా ఎవ్రీ స్టూడెంట్ ఈ రోజు ఒక ప్రతిజ్ఞ చేసినట్టే. నాకు మేడం ఇప్పుడు చెప్పింది 30 lakhs సీట్స్ ఆర్ గోయింగ్ టు బి సీడింగ్ చేయాలి మనము అని. మనం మేజర్ గా టౌన్స్ లోనే చేద్దాం. స్టూడెంట్ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టు నాటే కార్యక్రమాన్ని పెట్టమని అడుగుతున్న డిఎఫ్ఓ మేడం గారిని. నేను కూడా పార్టిసిపేట్ చేస్తా. ప్రతి కాలేజ్ స్కూల్ పిల్లలతో ఎవ్రీ వీక్ ఒక ఏరియాలో ప్లాంటేషన్ పెట్టుకుంటాం మేడం. మీరు ఎప్పుడైతే ప్లాంటేషన్ చేస్తారో మనల్ని మనం కాపాడుకునేట్టు. మనం ఇప్పుడు బట్టలు ఎందుకు వేసుకున్నాం? మన స్కిన్, మన అందరినీ కాపాడుకునేట్టు. అలా మన నియోజకవర్గం, మన రాష్ట్రం బాగుపడాలి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక్కొక్క చెట్టు నాటుతానని ప్రతిజ్ఞ చేస్తే నేను కంప్లీట్ చేసి వెళ్తాను. సో వీఆర్ ఆల్ రెడీ టు ప్లాంటేషన్. రైట్, వెరీ గుడ్. ది పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. తర్వాత ఎస్ఐ రైటింగ్ ఫస్ట్ ప్రైజ్ శ్రీవల్లి, ఎస్విటెక్ ఇంజనీరింగ్ కాలేజ్. ప్రైజ్ పల్లవి. ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్. బ్యాక్ రావాలన్నా, బ్యాక్ రా కొద్దిగానా ఊరికి లాగట్రా. మేడం సార్ 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 కొద్దిగా బ్యాక్ సార్. పెట్టండి, వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు పెట్టండి. మేడం సార్ కొంచెం బ్యాక్ సార్ అందరూ. ఓకే నీళ్ళు అయిపోయింది. ఓకే సార్.
ఇంకొన్ని చెట్లు పెట్టాలి. ఉన్న చెట్లు దీనివల్ల ఏమైంది, గ్లోబలైజేషన్, మ్యాంగో సీజన్. ఒకప్పుడు మ్యాంగో సీజన్ అంటే విపరీతమైన ఎండాకాలం. 15 days నుంచి చూస్తున్నా వర్షాలు పడే దీనివల్ల లేదా కాయలు డ్యామేజ్ అయిపోయింది. అవర్ మనీ అండ్ టేస్ట్, ప్రతి ప్రోడక్ట్ కూడా ఆర్గనైజ్ గా ఉండేదాన్ని అన్ఆర్గనైజ్ అయిపోయింది. కలర్ వేసి మంచి చికెన్ ఆరెంజ్ కలర్, రెడ్డిష్ కలర్లు చూపించగానే మనకి ఎంబట్టే హాస్టల్లో పెట్టే ఫుడ్ పైన పోయి ఎప్పుడు టైం ఇస్తే రోడ్డు పైకి పోయి రోడ్డు పైన చికెన్ కబాబ్ లేదా అది గోబీ మంజూరా ఫాస్ట్ కల్చర్, ఫాస్ట్ గ్రోత్ అయిపోయినామో మన యాన్సిస్టర్. నాకు తెలిసి ఇంతలో ఉండేది పోయి మేము బిస్కెట్ కొనాలన్నా సో రోడ్లంతా ప్లాస్టిక్తో నింపేస్తున్నారు. ఏమంటే ఎమ్మెల్యే రోడ్డు క్లీన్ చేయలే, మున్సిపాలిటీ వాళ్ళ స్టాఫ్ లేదు అంటే మనం ఇంకొకరి పైన నెట్టేస్తున్నాం. మనం చేయాల్సిన పనిని ఇంకొకరి. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టు నాటే కార్యక్రమాన్ని పెట్టమని అడుగుతున్న డిఎఫ్ఓ మేడం గారిని. పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సూక్ష్మంలో మోక్షం అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్ని రకాలుగా మనం ఉపయోగిస్తాం, దాన్ని సూక్ష్మంలో. థ్యాంక్ యూ సార్. మీ యొక్క గైడ్ లైన్స్ లో చిత్తూరు ఇదే రకంగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ రోజుకి కొద్దిగా టైం తక్కువ ఉంది కాబట్టి కార్యక్రమానికి మా వంతుగా అది తడి ఉన్న చోటంతా ఫీడ్బ్యాక్ చేసి ఫస్ట్ ప్రైజ్ ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చిన పి ఎస్వి సెట్ తీసుకున్నాం. తర్వాత ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ శ్రీవల్లి ఎస్వి సెట్ ఇంజనీరింగ్ కాలేజ్. మోక్షిత్ రెడ్డి. మోక్షిత్ రెడ్డి గ్రహిస్తా ఉన్నారు. ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్. మేడం సార్ సార్ కొంచెం సైడ్ సార్. పెట్టండి, వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు పెట్టండి. మా కై చూడు బయట